అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు దూసుకెళ్తాయి. ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టబోతున్నారు. దీని అలైన్మెంట్కి ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్ళబోతోంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా హైదరాబాద్, బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్కి ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండింటి నిర్మాణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రమే మారిపోబోతోంది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ రెండు కారిడార్లోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్ల కామన్గా ఉండబోతుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేరువేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ కోసం 744 కిలోమీటర్లు, 839 కిలోమీటర్లు, 749 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లు పరిశీలించి ఇందులో 744.5 కిలోమీటర్ల అలైన్మెంట్కి ప్రాథమిక ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ నిర్మిస్తారు. ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడ నుండి చీరాల వైపు వెళ్ళి విజయవాడ, చెన్నై రైల్వే లైన్కి సమాంతరంగా చెన్నై వెళ్తుంది. తెలంగాణలో 238.48 కిలోమీటర్లు, ఏపీలో 448 కిలోమీటర్లు, తమిళనాడులో 59 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్ళే అలైన్మెంట్ మారిస్తే తిరుపతికి వెళ్ళే వారికి ప్రయోజనం అనే చర్చ వచ్చింది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్ళేలా మారిస్తే కారిడార్ పొడవు మరో 53.5 కిలోమీటర్లు పెరగనుంది. అప్పుడు నాయుడుపేట, తడ తగలవు. ఈ ప్రాజెక్టులో 2 వరుసల లైన్, డబుల్ ట్రాక్, లూప్ లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1419 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించాల్సి ఉన్నది. అలాగే హైదరాబాద్, బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్కి 576, 558, 621 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లు పరిశీలిస్తే 576 కిలోమీటర్ల అలైన్మెంట్కి ప్రాథమిక ఎంపిక చేశారు. ఇది చాలా వరకు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఉండడంతో అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 218, ఏపీలో 263 కిలోమీటర్లు, కర్ణాటకలో 94 కిలోమీటర్లు ఉంటుంది. డబుల్ లైన్, అదనంగా లూప్ లైన్, సైడింగ్లు కలిపి మొత్తం 1363 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తారు.